ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? రోజంతా చాలా సంతోషంగా మనసానందంతో ఉండాలి. అదే దేవుని ఇష్టము. మీరలా మనసానందంతో సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతిదినం నేను మీతో మాట్లాడుచున్నాను. రకరకాల స్థలములకు మేము వెళ్ళినప్పుడల్లా ఆ స్థలములన్నిటినీ మీరు చూచి చాలా సంతోషపడదరని ఆ కారణముతోనే పలు విధములైన స్థలములకు వెళ్ళి మీ కొరకు ఈ వాక్యమును రికార్డ్ చేసి మీతో మాట్లాడుచున్నాము. కనుక మీరు సంతోషంగా ఉండాలి కదా. ఈ స్థలమును చూస్తే బాగున్నది కదా, చాలా అందంగా ఉన్నది కదా. అవును, వీటన్నిటినీ చూసి మనసునందు ఒక సంతోషం కలిగి ఈ అందమైన స్థలములన్నిటినీ మీరు రూపొందించారు, సృష్టించి ఉన్నారు. మీ చిత్తమైన రోజులలో నేను కూడా వెళ్ళి చూడాలని ప్రార్థన చేయుడి. మీ కోరికను దేవుడు నెరవేర్చెదరు. సరే, ఈరోజు దేవుడు మీకే మాటను ఉంచినారో తెలుసా? ఇశ్రాయేలు దేశములో ఆ యూదయ ప్రాంతమును ఆసా అనే ఒక రాజు పరిపాలించుచుండెను. ఆయన తన మటుకు తాను దేశమును పరిపాలిస్తూ తన ప్రజలకు కావలసినవి అనుగ్రహిస్తూ పాలించుచుండెను. హఠాత్తుగా ప్రక్క దేశము నుండి, ఐథియోపియా దేశము నుండి ఆ రాజుకు ఒక ఆశ, ఈ దేశం మీద దండెత్తి యుద్ధము చెయ్యాలి, ఈ దేశమును వశపరుచుకోవాలి, తన వశము చేసుకోవాలని చెప్పి, అందువలన 10 లక్షల మంది వీరులతో, రాణువము అంత పెద్దది 10 లక్షలు, అందులో రథదళాలు, ఎన్నో రథదళాలు, అవన్నీ తీసుకుని వచ్చి యుద్ధమునకు దండు దిగాను. కనుక ఆశారాజునకు ఇది చెప్పబడ్డది, శత్రుదేశము నుండి ప్రక్క దేశపు రాజు గొప్ప సైన్యంతో వచ్చి ఉన్నాడు, 10 లక్షల మంది విస్తారముగా వచ్చారు అని చెప్పి. ఆశ వెంటనే తన దేశమును కాపాడాలి కదా, తన ప్రజలను కాపాడాలి. మనం వెళ్లి యుద్ధం చేసి జయించగలమా, మనకెంతమంది రాణువ వీరులు ఉన్నారు అని చెప్పి లెక్కించితే 5,80,000 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు సగం మంది మాత్రమే ఉన్నారు. వీరికంటే దాదాపు రెట్టింపుగా శత్రు సైన్యము ఉన్నది. గొప్ప దళముతో వచ్చారు. ఆశ అనే ఆ రాజు చూస్తున్నారు, వీరితో యుద్ధం చేసి మనం జయించలేము, వారి సైన్య దళము మనకంటే రెట్టింపులు గొప్పదయ్యున్నది. మనం ఏం తప్పు చేశాము? మనం మనపాటికి మన పని చేసుకుని పోతూ ఉంటే వారి రాజ్యం మీద ఆశపడలేదు, యుద్ధమునకు వెళ్లలేదు, వారిని డిస్టర్బ్ చెయ్యలేదు. అయితే ఇతడు ఈ విధంగా మన మీదకు దండెత్తొచ్చాడని మనసులో విచారము. అయినను ఇప్పుడు దేశమును కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి. అయితే పరిస్థితిని చూస్తే యుద్ధము చేసి జయించే పరిస్థితి లేదు. ఈ దినం మీ జీవితం అలాగే కదా ఉంది. మీకు అలాంటి ఒక సమస్య ఉన్నది కదా, సొంత బలమునకు సాధ్యం కాదు, సమస్య గొప్పదయ్యున్నది, అవసరము గొప్పదయ్యున్నది, పోరాటం గొప్పదయ్యున్నది, ఎలా అన్న కలవరము. అప్పుడు ఈ ఆశ ఏం చేశారంటే ప్రభు వైపు చూసి మొరపెట్టాడు. చూశారా, ఒక ఆపదైన పరిస్థితి కలిగినప్పుడు ప్రభు వైపు చూసి మొరపెట్టి ఒక చక్కటి ప్రార్థన చేశారు. చూడండి ఏం ప్రార్థించారు. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు, యెహోవా మాకు తోడై ఉండుము అని ఒక ప్రార్థన చేస్తున్నారు. బలము లేని వారికైనను బలము కలిగిన వారికైనను సహాయం చేయుటకు మీకు సులువైన కార్యము. అదేమనగా మాకంటే రెట్టింపైన అధిక గొప్ప సైన్యముతో వచ్చి ఉన్నారు, వారిని జయించుటకు మాకు సహాయం చేయుటకు మీకు సులువైన కార్యము. మీరు మాకు తోడై ఉంటే చాలు, మేము సులువుగా జయించెదము. అంతే. ఇదొక చక్కటి ప్రార్థన. కనుక మేము వసతి లేని వారమండి, మాకెవరూ తెలియదు, మంత్రి తెలియదు, ఎమ్మెల్యే తెలియదు, మాకు పెద్దవారితో పరిచయము లేదు, మాదొక పేద కుటుంబము, మాకు అధికారంలో ఉన్న ఎవరూ తెలియదండి. మేమెలా అండి ఈ సమస్యలో జయము పొందగలము? మాకు విరోధంగా లేచినది ఇంత గొప్ప పోరాటముగా ఉన్నది అని చూస్తున్నారా? బలమున్న వారిగా మీరు ఉన్ననూ సరే, బలము లేని వారిగా ఉన్ననూ సరే, మీరు మీ అర్హతను చూడకండి, దేవశక్తిని చూడండి. ఆయన సహాయం చేయుటకు శక్తి కలిగిన వారు. మీ కార్యంలో మీరు జయం పొందునట్లు చేయుటకు ఆయనకు సాధ్యము. మీకు తోడుగా ఎవరూ లేనట్లుగా ఉన్నను, ఎవరూ అలవాటు లేదు, అధికారంలో ఉన్నవారు గొప్పవారు, గొప్ప పరిపాలనలో ఉన్నవారు ఎవరూ తెలియకపోయినను దాన్ని గురించి విచారించకండి. మీకు ప్రభువు తోడై ఉంటారు, ఆయన సహాయం చేయుటకు శక్తి కలిగిన వారు. దేవుడు ఆశాకి గొప్ప అద్భుత జయమును ఇచ్చారు. ఎదురుగా కనబడిన వారు చెల్లాచెదరై ఓడిపోయారని చరిత్రలో వ్రాయబడి ఉన్నది.
అదే దేవుడు ఇప్పుడు మీకు కూడా ఉన్నారు, మీకు తోడై నిలబడెదరు. మీరు దేవుని చూసి చెప్పండి, దేవా నాకు బలము లేదు, మాకు ఇవన్నీ సంధించుటకైన బలము లేదు, దానికి తగిన మనుషులు లేరు, దానికి తగిన మా దగ్గర ధనవసతి కూడా లేదు, అయితే మీరు మాకు సహాయం చేయుటకు శక్తిమంతులు అని విశ్వాసముతో ప్రార్థన చేసి చూడండి. దేవుడు దాన్ని విన్న వెంటనే ఆయన మనసు మీ కొరకు మీ వైపు తిరుగును, మీ కొరకు యుద్ధము చేసి జయమునిచ్చి మిమ్మును హెచ్చించును. మీరు భయపడునట్లు విడిచిపెట్టరు. శత్రువులు మిమ్ములను జయించుటకు ఆయన స్థలము ఇవ్వరు. మీరు జయించెదరు. విశ్వసించెదరా? కనుక ప్రార్థన చెయ్యండి. దేవా, నేనిప్పుడు ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ దినము నేను సంధించే సమస్య గొప్పదై ఉన్నది. నాకు దాన్ని జయించే బలము లేదు, మాకు దానికి తగిన బలము లేదు, శక్తి లేదు. అయితే బలము కలిగిన వారికైనను బలము లేని వారికైనను సహాయము చేయుట మీకు సులువైన కార్యము. నాకు పెద్దదిగా తెలిసే ఈ కార్యము, దాన్ని మార్చుటకు మీకు అది సులువైన కార్యము. మీరొక అద్భుతమును నాకు చేయుడి. విశ్వాసముతో ఒక అద్భుతమును ఈ దినమే నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.